వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్. విజయ్ దేవరకొండ రాబోయే VD14 పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది రేస్ బిగిన్స్ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం VD14 విజయ్ దేవరకొండ హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. విజయ్ కెరీర్లో ఈ సినిమా ఒక కీలక మలుపుగా నిలవబోతుందని అభిమానులు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ 14వ సినిమా షూట్ శరవేగంతో జరుగుతున్నట్లు ఈ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ చివరగా నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ సినిమాలు నిరాశపరిచాయి. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక విజయ్ అల్లాడుతున్నారు. VD14 తో అయినా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. VD14 కు టాక్సీవాలా, శ్యామ్ సింగారాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకం వహిస్తున్నారు. సంకృత్యన్ అంటే కథతో పాటు విజువల్ ప్రెజెంటేషన్, టెక్నికల్ ఎక్సలెన్స్ పెంచుతారు. సంకృత్యన్ ప్రతి సినిమాలో ఓ సోల్ ఉంటుంది. అలాంటి దర్శకుడు విజయ్ వంటి స్టార్ తో పీరియాడికల్ యాక్షన్ డ్రామా చేయడం ఫ్యాన్స్ కు పండగ అని చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యోర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ది రైస్ బిగిన్స్ అనే క్యాప్షన్ VD14 సినిమాకు స్థాయిని, కథ నేపథ్యంపై భారీ అంచనాలు పెంచుతోంది. ఇది విజయ్ దేవరకొండకు కొత్త ఇమేజ్, కొత్త ఎనర్జీ తీసుకొచ్చే ప్రాజెక్ట్ గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక వివరాలు పెద్దగా బయటకు రాకపోయినా ఒక ట్వీట్ తోనే క్రేజ్ ను పెంచడంలో మేకర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. మొత్తానికి VD14 చుట్టూ ఏర్పాటు చేసుకున్న బజ్ చూస్తుంటే విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది ఒక ఎమోషనల్ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఇక మేకర్స్ నుంచి వచ్చే అధికారిక అప్డేట్స్ లో ఈ హైప్ పెరుగుతోందని చూడాలి. జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. ఎందుకంటే కేవలం 10 రోజుల వ్యవధిలోనే 5 భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించడం టాలీవుడ్ సత్తా చాటిందని చెప్పొచ్చు. సంక్రాంతి అంటేనే తెలుగు సినీ ప్రియులకు ఓ రకమైన పూనకం. కానీ 2026 సంక్రాంతి మాత్రం ఊహించని రేంజ్ లో వసూల్, ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురి చేసింది. పాత రికార్డులను తిరగరాస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ 5 సినిమాలు రచ్చరేపాయి. 1. మనశంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ వింటేజ్ మాస్ రచ్చ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు ఈ సీజన్ కు అసలైన సంక్రాంతి విన్నర్ గా నిలిచారు. మెగాస్టార్ లోని వింటేజ్ కామెడీ టైమింగ్ ను, మాస్ ఎనర్జీని అనిల్ రావిపూడి అద్భుతంగా వాడుకున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్లు క్లబ్ చేరి సంక్రాంతి రేసులో అగ్రస్థానంలో నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు బ్రహ్మరథం పట్టడంతో థియేటర్లు కలకలలాడాయి. 2వది రాజాసాబ్. రెబల్ స్టార్ హారర్ కామెడీ ఇమేజ్. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన రాజాసాబ్ జనవరి 9న గ్రాండ్ గా విడుదలైంది. ప్రభాస్ లుక్స్, హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిశ్రమ స్పందన వచ్చినా ఎప్పటికప్పటికి ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా భారీ ఓపెనింగ్ సాధించి 10 రోజుల ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 238 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తన మార్కును చూపించుకుంది. 3వది భర్త మహాశయులకు విజ్ఞప్తి. మాస్ మహారాజా హిలేరియస్ ఎంటర్టైనర్. మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో పండగ రేసులోకి వచ్చారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కుటుంబ సంబంధాలు మరియు భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ డ్రామా ఆకట్టుకుంది. రవితేజ ఎనర్జీ, సత్య మరియు సునీల్ కామెడీ ట్రాక్స్ సినిమాకు సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లాయి. తక్కువ రేట్లకే అమ్మబడడంతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. కానీ నిర్మాతలు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఇవ్వడం లేదు. 4వది నారి నారి నడుమ మురారి. శర్వానంద్ క్లాసిక్ విన్నర్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే యువకుడిగా శర్వానంద్ నటన మరియు సినిమాలో స్వచ్ఛమైన హాస్యం ప్రేక్షకుల నుంచి మంచి ఉపశమనాన్ని ఇచ్చాయి. పండగ చివరి రోజుల్లో ఈ సినిమా వసూలు హాస్యంగా పెరగడం విశేషం. తక్కువ రేట్లకే అమ్మడంతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. కానీ నిర్మాతలు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఇవ్వలేదు. 5వది అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి కామెడీ ధమాకా. యువ హీరో నవీన్ పోలిశెట్టి ఈసారి తన కామెడీ టైమింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. అనగనగా ఒక రాజు చిత్రంలో నవీన్ నటన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెటింగ్ లో ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే $1 మిలియన్ మార్క్ దాటి
ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపరిచింది. అలాగే ఓవరాల్ గా 102 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ 5 చిత్రాలు కలిపి జనవరి 9 నుంచి 19 వరకు కేవలం 10 రోజుల్లోనే 800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టాయి. ఇది తెలుగు సినిమా మార్కెటింగ్ లో పెరిగిన తీరు నిదర్శనం. పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా కథ బలం ఉన్న చిన్న సినిమాలు కూడా ఈ పండగ సీజన్ లో విజయం సాధించడం గమనార్హం. మొత్తానికి 2026 సంక్రాంతి టాలీవుడ్ సినీ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన సీజన్ గా నిలిచిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుభవం, వైవిధ్యం కలబోసిన సీనియర్ నటుడు వికే నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లుతున్నాయి. దశాబ్దాలుగా తెలుగు సినీ చరిత్రలో అలరిస్తున్న నరేష్ కాలానికి తగ్గట్టుగా తన పాత్రను మార్చుకుంటూ ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తున్నారు. హీరోగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తనదైన ముద్ర వేశారు. ఇటీవల సినిమాలో ఆయన పోషించిన పాత్రలు కథకు బలాన్ని చేకూరుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన నారీ నారీ నర్మ మురారి చిత్రంలో నరేష్ అద్భుతంగా నటించారు. లేటు వయసులో లేచిపోయి పెళ్లి చేసుకునే క్యారెక్టర్లో జీవించేశారు. నరేష్ కనిపించినప్పుడల్లా థియేటర్లను నవ్వుల వర్షం కురుస్తుంది. కేరామ్, సామజవర గమన సినిమాల్లో కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. శుభకృతం, నామ సంవత్సరం, క్రేజీ కళ్యాణం, కరివిడి లక్ష్మి, హే భగవాన్ సినిమాల్లో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో కొత్త సినిమా పోస్టర్స్ రిలీజ్ అయ్యి ఇటీవల సినిమాలో నరేష్ నటన, అనుభవం, స్క్రీన్ ప్రెజెంటేషన్ గురించి సోషల్ మీడియా ప్రశంసల వర్షం కురుస్తోంది. నెట్టింట ట్వీట్లు చూస్తేనే ఆయన క్రేజ్ ఇంకా తగ్గలేదని అర్థమవుతుంది. వయసుతో సంబంధం లేకుండా నటనలో కొత్తదనాన్ని చూపిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నరేష్కు ఇదే ఉత్సాహమని, మరిన్ని మంచి చిత్రాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే కుటుంబ ప్రేక్షకులకు పండగ వాతావరణంతో పాటు ఉత్సాహభరితమైన సంగీతం గుర్తుకు వస్తుంది. అలాంటి సంక్రాంతి సినిమాకు ప్రాణం పోస్తున్న సంగీత దర్శకుడిగా భీమ్ సిసిరిలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2025లో పండుగ వైబ్ను సెట్ చేసిన భీమ్స్ 2026లో సంక్రాంతికి కూడా తన సంగీతంతో ఓపెన్ చేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలో భీమ్ సిసిరిలో సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. గోదారి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ పాటలు హిట్ అయ్యాయి. 2026 సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో కూడా భీమ్స్ సంగీతమే ప్రధాన ఆకర్షణీయంగా నిలిచింది. ముఖ్యంగా పండగ వాతావరణానికి తగ్గట్టుగా ఎనర్జెటిక్ బీట్స్, మాస్ ట్యూన్స్తో థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేశారు. ఈ 2 సినిమాలకు భీమ్స్ అందించిన సంగీతం పెద్ద ప్లస్గా మారింది. పాటతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథకు మరో స్థాయిని తీసుకెళ్తుందని ప్రేక్షకులు అంటున్నారు. పండగ సినిమాకు అవసరమైన ఉత్సాహం, ఎమోషన్స్, మాస్ అపియరెన్స్ అన్నిటినీ సమతుల్యం చేస్తూ భీమ్ సిసిరిలో తన సంగీతంతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కు డ్రైవింగ్ ఫోర్స్ గా నిలుస్తున్నారని సోషల్ మీడియాలో ఆయనను ది సౌండ్ ఆఫ్ సంక్రాంతిగా ప్రశంసిస్తున్నారు. మొత్తానికి 2025లో సంక్రాంతి వైబ్ను సెట్ చేసి 2026లో కూడా అదే ఊపును కొనసాగిస్తూ భీమ్స్ మరోసారి తన సంగీత ప్రియులకు ఉర్రూతలూగించారు. రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరిన్ని పండుగ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ ను దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 300 కోట్ల క్లబ్ చేరిన ప్రాంతీయ సినిమాగా వరప్రసాద్ గారు నిలిచింది. ఇక మెగాస్టార్ నటించనున్న క్రేజీ ప్రాజెక్ట్ మెగా 158 వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లి మెగా 158 ను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా 158లో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి కీలక పాత్రలో కనిపించినట్లు సమాచారం. చిరంజీవి కూతురు పాత్రకు బేబమ్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడం, వయస్సు కూడా పాత్రకు సరిగ్గా సరిపోవడం కృతిని ఎంపిక చేశారట. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదే నిజమైతే కృతికి మెగా ఛాన్స్ అనే చెప్పాలి. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న బేబమ్మకు ఈ అవకాశం రావడం పెద్ద బూస్ట్. ఇందులో కృతి సరసన ఓ యువ హీరో నటించినట్లు సమాచారం. ఇప్పటికే మెగా 158వ కథ చర్చలు దుబాయ్లో జోరుగా సాగుతున్నాయని సమాచారం. బలమైన ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ప్రాధాన్యంగా ఉంటాయంటున్నారు. అలాంటి పాత్రకు కృతి శెట్టి ఎంపిక కావడం ఆమె కెరీర్ లో కీలక మలుపుగా మారింది. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పనిచేయడం ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరుగుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు మార్చి నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రెహమాన్ సంగీతం, కృతి శెట్టి పాత్ర మెగా 158 పై భారీ బజ్ ఏర్పడుతోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.